10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేని గత ప్రభుత్వం గ్రామ సభలకు అడ్డుతగులుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. నల్గొండలో ఎందుకు రైతు దీక్ష చేస్తారని ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ, రైతుల భరోసా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుక అని మంత్రి తుమ్మల నిలదీశారు. ధాన్యాన్ని సక్రమంగా కొని పైసలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం వీటికన్నిటికీ కూడా ఈ రోజు కొంతమంది పెద్దలు వచ్చి నల్గొండలో అనుకుంటా రైతు దీక్ష చేస్తామని చెప్పి వస్తున్నారు. ఎందుకు? మేము ఒకే సంవత్సరంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుక, లేకపోతే మీరు మానేసినటువంటి 7,625 కోట్ల రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసినందుక, సన్నధాన్యాన్ని బోనస్ ఇచ్చి 500 ఇచ్చి కొన్నందుక, దేనికి మీరు చేస్తారు? అయినా సరే మీరేదో అన్నారనో, మీరేదో గొడవ చేయాలనో ఇందాక అనిల్ అని చెప్పారు. ఒక్కొక్క సభలో ఒకళ్ళిద్దరు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్పే కాడుకున్నారు. 10 సంవత్సరాలు కార్డులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం సిగ్గుతోటి తల వంచుకునేది పోయి ఈ రోజు అందరికీ అర్హులందరికీ కార్డులు ఇస్తాము, గతంలో మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు ఇయ్యి, ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళ కూడా పెట్టుకోండి, రేపు 26వ తారీఖు నుంచి ఎన్యూమరేట్ చేసి అందరికీ